ప్రణయ్ గోదారి మూవీ తెలుగు హెవ్యూ కమెడియన్ అలీ మేనల్లుడు సదన్ హీరోగా నటించిన మూవీ ప్రణయ గోదారి విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సాయి కుమార్ కీలక పాత్ర పోషించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ప్రణయ గోదారి మూవీ ఎలా ఉందంటే, కథేంటంటే గోదారి గట్టున ఉన్న నలడై ఊళ్లకు పెదకాపు అలియాస్ సాయికుమార్ చెప్పిందే వేదం. అతడి మాటకు ఎదురే ఉండదు. చెల్లెలు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో పెదకాపుకు ప్రేమంటనే పడదు. భర్త చనిపోవడంతో పెదకాపు చెల్లెలు తన కొడుకు సీనుతో కలసి అతడి ఇంటికి వస్తుంది. సోదరికి పెదకాపు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తాడు. సీనుకు తన కూతురు లలితను అలియాస్ ఉషశ్రీ ఇచ్చి పెళ్లి చేయాలని పెదకాపు అనుకుంటాడు. కాని సీను మాత్రం ఝాలరి కూతురు లక్ష్మి అలియాస్ ప్రియాంక ప్రసాద్ని ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. పెదకాపు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని ఆ ఊరికే చెందిన దత్తుడు ప్రయత్నాలు చేస్తుంటాడు. సీను, లక్ష్మి ప్రేమ విషయం తెలిసి పెదకాపు ఏం చేశారు? మేనమామను ఎదురించి తన ప్రేమను సీను గెలిపించుకున్నాడా? దత్తుడు, పెదకాపు మధ్య ఉన్న గొడవకు కారణమేమిటి అన్నదే ప్రణయ గోదారి కథ. ఎలా ఉందంటే, పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ప్రణయ గోదారి కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. పునర్జన్మ నేపథ్యంతో హృదయమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు పిఎల్ విఘ్నేష్ దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలమయ్యాడు. సినిమా ప్రారంభం రొటీన్గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. భుయతో శ్రీను ప్రేమలో పడడం, తన ప్రేమ విషయాన్ని చెప్పడం శ్రీను చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. మధ్య మధ్య గోచి పాత్ర చేసే కామెడీ సీన్లు నవ్వులు పూయేస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం భుయ, శ్రీనుల ప్రేమ చుట్టూనే కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో కథనం కాస్త ఎమోషనల్గా సాగుతుంది. ప్రేమ విషయం పెదకాపుకు తెలియడం, మరోవైపు భుయకి వేరే వ్యక్తితో పెళ్లికి చేసేందుకు రెడీ అవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. గోచి పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక క్లైమాక్స్లో సాయి కుమార్ చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. స్క్రీన్ ప్లేని ఇంకాస్త బలంగా రాసుకొని తెలిసిన నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేవి. ఎవరెలా చేశారంటే, సదన్, ప్రియాంక ప్రసాద్ కొత్తవాళ్లే అయినా చక్కగా నటించారు. సిటీ యువకుడు, పల్లెటూరి అబ్బాయిగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించిన సదన్ ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ఇక భుయగా ప్రియాంక తెరపై అందంగా కనిపించింది. ఈమె పాత్ర సినిమా మొత్తం ఉంటుంది. వీరిద్దరి తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయి కుమారి. పెదకాపు పాత్రలో ఆయన దీవించేశాడు. ఆయన పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సినిమా చూసిన వారు గోచి పాత్రను మరచిపోరు. ఆ పాత్రలో సునీల్ ఒదిగిపోయాడు. సినిమా మొత్తం నవ్విస్తూ చివరిలో ఎమోషనలకు గురి చేస్తాడు. జబర్దస్త్ రాజమౌళి తనదైన కామెడీతో నవ్వించాడు. ప్రౌర్వితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. మార్కండేయ అందించిన పాటలు సినిమాకు ప్రధాన బలం. అన్ని పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ను చాలా రిచ్గా చూపించే ప్రయత్నం చేశాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రణయ గోదారి పల్లెటూరి బ్యాక్డ్రాప్లో సాగేరా అండ్ రస్టిక్ లవ్ స్టోరీ రియలిస్టిక్ సినిమాల్ని ఇష్టపడే ఆడియన్స్ను మెప్పిస్తుంది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 2.75 రేటింగ్ ఇచ్చారు.